గరికపాటి నరసింహారావు గారు ఉన్నారు, అవును. ఆయన మహాసహస్రావధాని, సరస్వతి స్వాధీనుడు, అలవోకగా పద్యాలు చెప్పగలరు. అవును. ఆయనకి ఇన్ని విషయాలు తెలుసు, సంస్కృతాంధ్రముల యందు మహాపండితుడు. అటువంటి వ్యక్తిని నేను నింద చేశాను అనుకోండి, ఇంక ఎందుకు ప్రవచనం చేయడం కాల్సన? అదే నేను అనేది. సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉన్నారు, అంత అనుష్ఠాన తత్పరులు, అంత భక్తి తత్పరుడు, అన్ని విషయాలు చదువుకున్నారు. ఆయన ఎక్కడన్నా కనపడితే గౌరవించాలి, ఆయన కాళ్ళకి నమస్కారం చేయాలి, ఆయన ప్రస్తావన వస్తే నేను మంచిగా ఆలోచన చెయ్యాలి మనసులో. అవును. తప్పించి ఆ రంగంలో సాటివారిని నింద చేస్తే నాకు రాలేదని ఏడ్చుకుంటే వచ్చేది చాలా తప్పు అండి, చాలా తప్పు. అందులో మీరు చెప్పినట్టు ప్రవచన రంగంలో ఉండేవాళ్ళు మరి కొంచెం జాగ్రత్త. అదే అండి ముఖ్యంగా ఇది. మిగతా రంగాల్లో ఉంటారు కనుక మీరు ఉన్నారు. అవును, మీ అవసరం ఉంది ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు సంస్కరించడానికి. అదొక సందేశం కూడా అందరికీ, అదొక సలహా కూడా. మంచి మాట, ఏ అనుమానం లేదు. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇదివరకు కళాశాలలో ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులకి ఉపన్యాసాలు ఇవ్వడానికి వాటికి ఎక్కువ పిలిచేవాళ్ళు. ఇప్పుడు మీబోటి ప్రవచనకారులను కూడా పిలుస్తున్నారు. అసలు యువత ఆకర్షితులు అవుతున్నారా, లేదా మీరు చెప్పేదాన్ని అంటే మనసా వాచా కర్మేనా స్వీకరిస్తున్నారా? 100కి 100 పాళ్ళండి. ఎవరు ఏమనుకున్నా నేను ఒక సత్యం చెప్పవలసి వస్తే, నేను ఒక భారతం చెప్తున్నాను అనుకోండి, ఎంత మారుదాము అన్న ఆలోచనతో వచ్చే వాళ్ళు అందరూ ఉంటారు అనుకోవడం కష్టం అండి. ఎందుకనంటే ఇది వింటే పుణ్యం అని వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, మంచిదే, నేనేం కాదంటలేదు. కానీ యువత విషయంలో అలా ఉండదండి. వాళ్ళు నిర్ద్వందంగా ఉంటారు. వాళ్ళకి ఇది వింటే మంచిది అనిపిస్తే వస్తారు, లేకపోతే వాళ్ళు రారు. వాళ్ళు వచ్చిన తర్వాత నచ్చింది అనుకోండి, వాళ్ళు ఆచరించడానికి శతధా ప్రయత్నిస్తారు. నేను ఎన్ని కళాశాలలకు వెళ్ళా, విశ్వవిద్యాలయాలకి వెళ్ళా, ఎన్నో చోట్ల ప్రసంగాలు చేశా. వాళ్ళల్లో ఉండే ప్రతిస్పందన, వాళ్ళు ఆచరించాలనుకునేటటువంటి తాపత్రయం, నిష్కల్మషంగా వాళ్ళు వచ్చి మీతో మాట్లాడే తీరు యథార్థానికి మిగిలిన విషయాల్లో కనపడదండి. అంత నిష్కల్మషంగా ఉంటారు, అంత బాగా పట్టుకుంటారు. నేను అందుకే ఎప్పుడు ఆధ్యాత్మిక ప్రవచనం చేసినా నేను ఉదాహరణ చెప్పేటప్పుడు దానికి ఏ విధమైన సంకోచం పెట్టుకోను. ఇది చెప్తే ఇది సనాతన ధర్మంలో వాళ్ళేరా అన్నదాన్ని నేను ఇప్పుడు గీటురాయిగా తీసుకోను. నేను అందుకే అబ్దుల్ కలాం గారు అంటే నాకు ప్రాణం, నాకు చాలా చాలా ఇష్టం అండి ఆయన అంటే. నిజానికి నేను చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని ఎంత భక్తితో గౌరవిస్తానో అబ్దుల్ కలాం గారిని అంత గౌరవిస్తాను. అబ్దుల్ కలాం గారి గురించి నేను ఆధ్యాత్మిక ప్రవచనాల్లో ఉటంకిస్తూ ఉంటాను. అది ఎందుకని అంటే